హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, డైటీషియన్. ఈ వీడియోలో వర్షాకాలం వచ్చేసింది కదా, మాన్సూన్ సీజన్ డైట్ ప్లాన్ మీతో షేర్ చేయబోతున్నాను. దాంట్లో పాటుగా వేడివేడిగా తింటూ చక్కగా బరువు తగ్గించే చాలా టేస్టీగా ఉండే కిచిడి మీతో షేర్ చేయబోతున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఇలాంటి హెల్త్ వీడియోస్, డైట్ ప్లాన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక మందపాటి కుక్కర్ తీసుకుని మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. దీంట్లో హాఫ్ స్పూన్ నేను నెయ్యి వేసుకుంటున్నాను. దేశీ ఘీ చాలా మంచిది. దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర చాలా డైజెషన్కి ఉపయోగపడుతుంది. అలాగే టర్మరిక్ కూడా మన హీలింగ్ కెపాసిటీ పెంచుతుంది. విటమిన్ సి కోసం ఇక్కడ నేను మిర్చి వేసుకుంటున్నాను. మిర్చి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఒక్క 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకొనివ్వాలి. దీని తర్వాత మనం మిగిలిన మసాలాలు వేయాలి. దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లేదా మీరు విడివిడిగా ముక్కలు కూడా వీటిలో వేసుకోవచ్చు. ఇది మనకి మంచి డైజెషన్ కెపాసిటీ పెంచడంతో పాటు మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గించి మనకి వెయిట్ లాస్లో కూడా ఈ అల్లం వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత ఒక్కొక్కటిగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా కుకింగ్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మనం ఆనియన్స్ లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తర్వాత దీంట్లో పలావ్ ఆకు వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. దీని తర్వాత దీంట్లో నెక్స్ట్ టమాటో వేసుకుంటున్నాను. 1 కప్. 2 టమాటోస్ మీరు వేసుకోవచ్చు. టమాటోలో లైకోపీన్ అనే ప్లాంట్ బేస్డ్ కెమికల్ ఉంటుంది. దీన్నే కెరాటినాయిడ్ అని కూడా అంటారు. ఇది ఫుడ్కి మంచి కలర్ ఇవ్వడంతో పాటు మనకి కూడా హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉంటాయి. మనకి డిసీజెస్ రాకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాప్సికమ్ కూడా చాలా మంచిది. దీంట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతాయి. తర్వాత క్యారెట్లో కూడా కెరాటినాయిడ్ ఉంటుంది. ఇది కూడా మన హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. బేసిక్గా ఇన్ని వెజిటబుల్స్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయటం వల్ల మనం వెయిట్ లాస్ బాగా అవుతాము. దీంతోపాటు నేను దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్, వేసుకుంటే మంచిది. గ్రీన్స్ కూడా ఎక్కువ తిన్నట్టు ఉంటుంది మనం. సో లైట్గా ఒకసారి మనం దీన్ని ఫ్రై చేసుకుని దాని తర్వాత మిగిలినవి యాడ్ చేసుకోవాలి. కిచిడీకి మెయిన్గా కావాల్సింది ఎర్ర కందిపప్పు లేదా మసూర్ దాల్ అని కూడా అంటారు దీన్ని. ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో మనకు దొరుకుతాయి. ఇది 2 కప్పులు మనం క్వాంటిటీ తీసుకుని ముందుగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం 1 కప్పు తీసుకోవాలి. 1కి 2 క్వాంటిటీ తప్పకుండా మెయింటైన్ చేయాలి. 1 బియ్యం, 2 ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు నేను సాల్ట్ టేస్ట్ కొద్దీ వేసుకుంటున్నాను. సో ఇక్కడ 1 బియ్యం, 2 కందిపప్పు తీసుకున్నాను కాబట్టి టోటల్ 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు ఇంకా వాటరీగా రావాలి అంటే 4 గ్లాసెస్ కూడా పోసుకోవచ్చు. కిచిడి కొంతమందికి వాటరీగా ఉంటే నచ్చుతుంది. ఇక్కడ పొడి పొడిగా రావడానికి నేను 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. సో టోటల్గా 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1కి 2 కందిపప్పు ఉండటం వలన, ఎర్ర కందిపప్పు ఉండటం వలన మనకి హై ప్రోటీన్ కంటెంట్ అనమాట ఇది. సో దాంతోపాటు మనం నెయ్యి కూడా వేసుకున్నాము ఆయిల్ బదులు. సో టోటల్గా ఇది హై ప్రోటీన్ కంటెంట్ కాబట్టి మనం వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో 3 విజిల్స్ వచ్చాక దీన్ని అలాగే స్టవ్ మీద ఉంచి తీసిన తర్వాత ఇలా పొడి పొడిగా చక్కగా అన్నము ఉడికిపోతుంది. సో టోటల్గా ఈజీగా 5 to 10 మినిట్స్ లోపల అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకుని 10 మినిట్స్లో చేసుకునే ఈజీ కుక్కర్ ఇది. ఇది స్టవ్ మీద పెట్టేసి మీ పనులు చేసుకుంటే ఉడికిపోతుంది. అంత ఈజీ అనమాట. చాలా నచ్చుతుంది కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. ఈజీ కిచిడి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మీరు చేసుకోవచ్చు. సో తప్పకుండా దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. అలాగే ఆఫ్టర్నూన్ కూడా దీన్ని లంచ్ కింద మాత్రం 1 కప్ తీసుకోవచ్చు. సో నేను చూపిస్తున్న క్వాంటిటీ 1 కప్పు తీసుకున్నట్లయితే రెగ్యులర్గా మీరు 5 to 10 కేజెస్ బరువు తగ్గుతారు 1 నెలలో. చాలామంది క్లయింట్స్ ఈ రెగ్యులర్గా కిచిడి తీసుకుని చాలా హెల్తీగా బరువు తగ్గారు ఇంట్లో నుంచే కూడా. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మార్నింగ్ అండ్ లంచ్లోకి మాత్రమే తీసుకోండి. నైట్ డిన్నర్లో మాత్రం ఇది స్కిప్ చేయండి. సో మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని నైట్ తీసుకోవడానికి ఎలిజిబుల్. సో వెయిట్ లాస్ కావాలంటే తప్పకుండా బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో దీన్ని తీసుకోవచ్చు. రెగ్యులర్గా మీరు తీసుకుని మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎక్కువ వెజిటబుల్స్ అలాగే ప్రోటీన్ కోసం మనం ఎర్ర కందిపప్పు యూజ్ చేసాం కదా, అలాగే నెయ్యి కూడా వేసుకున్నాం. సో హై ప్రోటీన్
రెసిపీ అనమాట ఇది. సో ఎప్పుడైనా హై ప్రోటీన్ రెసిపీస్ తీసుకుంటే మనం ఫాస్ట్గా ఫ్యాట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాట్తో పాటు మనం బరువు కూడా తగ్గుతాం. హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. సో దట్ అది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా మీరు హై ఒబెసిటీతో బాధపడుతున్నా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా, మ్యారేజ్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా వెయిట్ లాస్ కావాలి 15 days to 1 month లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ మీ హైట్ వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా షేర్ చేస్తే నేను అవన్నీ మళ్ళీ మీకు రెసిప్రొకేట్ చేస్తాను. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ.